ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము దేవుని ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మనలను తట్టి లేపుతూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు, విడిపిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు నిన్ను ఆశీర్వదించాలని, నీ జీవితంలో సంతోషమును సమాధానము నీకు అనుగ్రహించాలని ఆయన దర్శిస్తూ ఉండగా దేవుని వాక్యమునకు విధేయత చూపి ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కుతో ఈ దినచర్యను ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాలం ప్రభు కృపతో మనకు అనుగ్రహించి ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితిని బట్టైనా నీవు అలిసిపోయి ఉన్నావా? నీ ప్రాణము విసుగుదల చెంది ఉన్నదా? ఏ పరిస్థితిని బట్టి, ఏ వ్యక్తిని బట్టి, ఏ అనారోగ్యాన్ని బట్టి విసుగు చెంది ఉన్నావు, అలసిపోయి ఉన్నావు? ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ధైర్యపరచాలని, నిన్ను విడిపించాలని, నిన్ను ఆదరించాలని, నిన్ను బలపరచాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధముగా అంటే చూడండి, ఒకవేళ మనము ఏ పరిస్థితిని బట్టి విసిగిపోయినప్పటికీ, అలసిపోయినప్పటికీ, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనినప్పుడు మనకు విసుగుదల కలుగదు. మన ప్రాణములు ఏ విధముగాను అలసిపోవు. అవును ప్రియ దేవుని బిడ్డ, పాపాత్ములు ఆయనకు వ్యతిరేకముగా ఎన్నో దుష్క్రియలు చేశారు. ఎంతో హింసను ఆయన హింసించారు, అవమానించారు, హేళన చేశారు. ఆయన మౌనముగా ఉన్నాడు. మరి వచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె ఏ విధముగా మౌనముగా ఉందో అటు రీతిగా మౌనముగా ఉన్నాడు మన యేసుక్రీస్తు. ఆయనను హేళన చేశారు. ఆయన ముఖము మీద మరి కొట్టి ఉమ్ము ఊసి మరి ప్రవచించు, నిన్ను ఎవరు కొట్టారో చెప్పు అని ఎంతో గాయపరిచినప్పటికీ కూడా ఆయన దీనుడుగా తను తాను తగ్గించుకున్నాడు, తను తాను ఓర్చుకున్నాడు, తను తాను సహించుకున్నాడు. ఎందుకో తెలుసా? మన కొరకే, మనలను విడిపించుట కొరకే, మనలను మరి మరణము నుంచి, పాతాళము నుంచి కాపాడుట కొరకు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా మరి ఎన్ని విధములుగా ఆయనను హింసించిన, శోధించిన, శ్రమ పెట్టిన ఆయన మౌనముగా ఉన్నాడు, ఓర్చుకొనిన వానిగా ఉన్నాడు. అదే కదా మరి వారు చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనినప్పుడు మన శ్రమ కాదు, మన రోగమే కాదు, మన పరిస్థితులు ఎన్ని కష్టతరమైన పరిస్థితులు అయినప్పటికీ నీ ప్రభువు నీ కొరకు చేసిన ఆ కష్టతరమైన, అవును ఆ శ్రమ ఎవరు చేయలేని, ఎవరు విడిపించలేని ఆ బానిసత్వములో నుంచి, ఆ పాపపు శాపపు జీవితంలో నుంచి నిన్ను విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు, అవును ప్రియ దేవుని బిడ్డ, ఓర్చుకొనిన వాడుగా ఉన్నాడు. ఆయనను తలంచుకో, ఆయనను నీ మదిలో ఉంచుకో. అవును, తద్వారా నీ ప్రాణమునకు విసుగుదల చెందదు. ఏ విషయాన్ని బట్టి కూడా నీవు అలసిపోక, విసిగిపోక, నీ ప్రభువు వలె ఆయన ఏ విధంగా నిన్ను బట్టి ఓర్చుకొని ఉన్నాడో, అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయనను తలంచుకొనినప్పుడు సమస్తము విసుగుదల నుంచి, అలసట నుంచి నీకు నూతన శక్తి లభిస్తుంది, నీకు ధైర్యం వస్తుంది. నా ప్రభు నా పక్షాన ఓర్చుకొనిన వాడుగా ఉన్నాడు. ఇంకా నేను ఒక బానిసను కాదు, లేకపోతే నేను బలహీనుడను కాదు, నేను ఎందుకు పనికిరాని వాడిని కాదు, నేను ప్రయోజనకరమైన వాడను, నేను విలువ పెట్టి కొనబడిన వాడను. మరి అవును కదా, ఆయన అంటున్నాడు, నీవు నీ సొత్తు కాదు, నీవు నా సొత్తు, నా రక్తం ఇచ్చి నేను కొన్నా, విలువ పెట్టి నేను నిన్ను కొన్నాను అంటూ ఉన్నాడు. ఆయనను తలంచుకో సహోదరి సహోదరుడా. ఏ పరిస్థితిని బట్టి చింతించొద్దు, ఏ పరిస్థితిని బట్టి అధైర్యపడవద్దు, ఏ పరిస్థితిని బట్టి కృంగిపోవద్దు. నీ కొరకు పాపాత్ములు
మరి వ్యతిరేకముగా ఆయన విషయంలో చేసిన దానిని ఏ విధంగా ఓర్చుకున్నాడో, అవును, ఆయనను నీవు తలంచుకొనినప్పుడు నీకు సమాధానము లభిస్తుంది, విడుదల లభిస్తుంది, నెమ్మది లభిస్తుంది, నీ ప్రాణమునకు నెమ్మది. అవును ప్రియ దేవుని బిడ్డ, ఏ విషయంలో నీవు అలసిపోక ప్రభువు నిన్ను నూతన శక్తి చేత ఆయన నిన్ను నింపుతాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకొని దేవునికి మన యొక్క జీవితాలను అప్పగించుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, మరి మా ప్రాణములు ఏ విషయాన్ని బట్టి కూడా విసిగిపోక, అలసిపోక, అవును ప్రభువా, నీ బిడ్డలు ఏ విషయంలో విసుగుదలలో, అలసిన స్థితిలో, ఇంక నా వల్ల కాదు, నేను ఓర్చుకోలేను అని మరి నీ బిడ్డలు ఏ శ్రమలో ఉన్నారో, అవునయ్యా, పాపాత్ములు నీకు వ్యతిరేకముగా చేసిన దానిని, అవును ప్రభువా, తలంచుకొని మౌనముగా, అవునయ్యా, ఏ విధముగా నీవు ఓర్చుకొని ఉన్నావో, అవును ప్రభువా, తండ్రి నాయన, నీ బిడ్డలను మీరు దర్శించండి. ప్రభువా, నీకు స్తోత్రాలు. మా కొరకు సమస్తమును తండ్రి నీవు మేము పొందవలసిన శిక్షను నీ పైన వేసుకొని, అవును ప్రభువా, మా భారములను నాయన నీవు మోసే దేవుడవు. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్న దేవుడవు. ప్రయాసపడి భారం మోస్తున్న నీ బిడ్డలు ఏ పరిస్థితిలో విసుగుదల, ఏ ప్రయాసను బట్టి వారి ప్రాణములు అలసిపోయి ఉన్నవో వారికి విశ్రాంతి. అవును ప్రభువా, నాయన నిన్ను తలంచుకొనినప్పుడు వారి హృదయాల్లో నా ప్రభు నా కొరకు విమోచకుడిగా, నన్ను విడిపించిన రక్షకుడుగా నా పక్షాన ఉన్నాడు, నన్ను విడిపించే నా దేవుడు అని నిన్ను తలంచుకొని, అవును ప్రభువా, నేను నా దేవుని దృష్టికి ప్రత్యేకమైన దానను, విలువైన దానను, నేను విలువ పెట్టి కొనబడిన దానను అని ప్రభువా, నీ బిడలలో తండ్రి గొప్ప విడుదల, సమాధానము, నెమ్మది దయచే. ఏ పరిస్థితిని బట్టి అలసిపోయి ఉన్నారో, ఏ పరిస్థితిని బట్టి విసుగు చెంది ఉన్నారో వారికి నీ మాటలను బట్టి తండ్రి ఆదరణ దయచే, ధైర్యము దయచే. నిన్ను తలంచుకొనినప్పుడు, అవును ప్రభువా, మాకెంతో గొప్ప ధైర్యం వస్తుంది, గొప్ప బలం వస్తుంది. నీవే మా బలం, నీవే మా ధైర్యం, నీవే మా స్వస్థత, నీవే మా విజయం. ప్రభువా, నీ బిడ్డలను ఆశీర్వదించి ఈ దినమంతటికి కావలసిన మెండైన కృపతో నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.